వీడియోలో నేను చెప్పాను కదండీ! సో, ఒకాయనైతే పాపం మా బాబు చూడలేక యాక్చువల్‌గా ఏంటంటే వాళ్ళు తెలుగు వాళ్ళేనండి. అంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ ఇంకా తనతో పాటు ఒక ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు మన ఆంధ్ర వాళ్ళే అన్నమాట. పక్కా తెలుగు వాళ్ళనమాట. సో, ఈయనైతే ఈ అన్నయ్యకేంటో తెలుగు మాత్రం రాదంట. అదేంటో నేను అడిగాను. "మీది లవ్ మ్యారేజా అక్క?" అని అడిగితే, "కాదమ్మా" అనేసి చెప్పింది. అంతవరకే అనమాట. ఇక నేను ఎక్కువగా అడగలేదు. ఎందుకంటే వాళ్ళేమనుకుంటారో అని భయమేసి నేనైతే ఏమి అడగలేదు. పాపం ఆయనైతే మాకైతే సీట్ ఇవ్వడం జరిగింది. అట్లా ఒక 2 అవర్స్ అయితే నేను పిల్లల్ని పడుకోబెట్టి నేను గూడా అట్లా కూర్చున్నాను. అది కూడా మిడిల్ బెడ్ కాబట్టి సో, కూర్చోవడానికి గూడా అంత కంఫర్ట్‌గా లేదనమాట. పడుకోరాదు, కూర్చోరాదు అసలు నిజంగా. ఎంత ఇబ్బంది పడ్డామంటే నిజంగా భగవంతుడికే తెలియాలి. కానీ పిల్లలకి మాత్రం పాపం సీట్ దొరకడం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిచ్చింది. కొంచెం రిలాక్స్‌డ్‌గా అనిపిచ్చింది. మా ఆయనేమో లగేజ్ చూసుకుంటూ అక్కడే ఉండిపోయారు. మేము కొంచెం ముందుకొచ్చేసి పిల్లల్ని పడుకోబెట్టి పిల్లల దగ్గరున్నాను. అలా కాసేపటికి ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత పాపం మా ఆయనే వచ్చి ఎంతసేపు తను నిలబడతారు మన కోసం. ఇక్కడికొచ్చేయి అనేసి అనగానే మా సీట్ వరకు అంటే నాగ్పూర్ నుంచి మాకు కన్ఫర్మ్ ఉంది కదా! సో, అక్కడి నుంచి వచ్చాం. మళ్ళీ ఆ సీట్ ఏంటంటే వాష్‌రూమ్‌కి దగ్గరలో వాష్‌రూమ్ మనం ఎంట్రన్స్‌కి ఫస్ట్ సీట్ ఉంటుంది కదా! సో, అట్లా సైడ్ బెర్తొచ్చిందనమాట. ఇంగా అసలు అదొక బాధైతే అక్కడి నుంచి ఆ వాష్‌రూమ్ దగ్గర అంటే అసలు ఎంత స్మెల్లొస్తుందంటే మీరు అర్థం చేసుకోండి స్లీపర్‌లో ఎట్లా ఉంటుంది అనేది. అసలు ఆ స్లీపర్‌లో అదే అంటే ఇంకా దానికి తోడు ఆ వాష్‌రూమ్‌కి అటు మిడిల్‌లో వచ్చినా బావుండేది. అట్లా స్లీపర్‌లో వాష్‌రూమ్‌కి దగ్గరగా వచ్చేసరికి చాలా అంటే చాలా స్మెల్ రావడం అసలు. ఆ నైట్ అంతా అసలు అలసిపోవడం వల్లనో ఏంటో మొత్తానికైతే నాగ్‌పూరొచ్చాక ఏమంటారు పడుకుండిపోయామనమాట. పాపని నేను ఒక దగ్గర నా దగ్గర ఒకరు, మా ఆయన దగ్గర ఒకరు అట్లా ఈ 2 సీట్లలో అడ్జస్ట్ అయిపోయాం నలుగురం. అంతకుముందు 4 సీట్లు ఉన్నప్పుడు అసలు వాల్యూ తెలియలేదనమాట మాకు. అట్లా పడుకుండిపోయాము. మార్నింగ్ లేచిన తర్వాత చాలా అంటే చాలా కొంచెం రిలాక్స్‌డ్‌గా అనిపించిందండి. నైట్ చాలా రష్‌గా ఉండే అని చెప్పాను గదా! మార్నింగ్ వరకి అసలు వాళ్ళందరూ ఎక్కడ దిగిపోయారో గూడా తెలీదనమాట. సో, అట్లా మార్నింగ్ కొంచెం బెటర్‌గా అనిపించింది. మొత్తానికైతే బ్రేక్‌ఫాస్ట్ అట్లా చేసేసినాం. కష్టంగానే తప్పదు గదా! అట్లా చేసేసినామనమాట. సో, అలా ఈవినింగ్ 6 వరకి మేమైతే ఢిల్లీలో దిగిపోయినాము. అక్కడ దిగిన తర్వాత అక్కడొక కొత్త ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే గనుక తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపో